ఆ బతుకులు ఆగమైపోతున్నాయంటూ ఇక్కడ ఉన్న కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు మాకు బతుకులన్నీ ఆగమైపోతున్నాయి, రోడ్ల పాలు అవుతున్నాయి అన్న. గవర్నమెంట్ వచ్చి నుంచి మొత్తం కేబుల్స్ అన్ని కటింగ్ చేస్తున్నాయి. ఎక్కడ రోడ్ల పైన పడేస్తున్నారు. ఒక కట్ చేయడానికి ఒక సెకండ్లో కట్ చేస్తున్నారు. అది రిపేర్ చేయడానికి గంటల సమయం పడుతున్నది. రాత్రి నిన్న వర్షం పడ్డ కూడా 2 గంటల వరకు మా పిల్లలు వర్క్ చేశారు. దానివల్ల మాకు ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందంటే పిల్లలు తినడానికి తిండి కూడా టైం తింటలేరు. వాళ్ళు ఒక క్షణంలో వచ్చి కటింగ్ చేసుకుని పోతున్నారు. ఎందుకోసం కట్ చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రత్యామ్నాయం చూపించట్లేదు. సరే ఈ రీజన్ కోసం కట్ చేస్తున్నామని కూడా గవర్నమెంట్ చెప్పట్లేదు. ఎందుకోసం కట్ చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఆదాని అంబానీ వాళ్ళకు ఇది మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కటింగ్ చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక జియో వాడికే పోల్స్ ఉన్నాయి. దానివల్లనే వానికి ఇప్పుడు అందరికి డియాక్టివేట్ అయిపోయి జియో హెయిర్ ఫైబర్కి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకుందో గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది ఇండైరెక్ట్గా రాత్రి ఎట్లా కట్ చేస్తారండి? 25-30 ఇయర్స్ నుంచి ఉన్న ఇండస్ట్రీని మీరు రాత్రి ఎట్లా కట్ చేస్తారు? మేము డిగ్రీలు దాకా చదువుకొని మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఇప్పుడు పెన్ను బట్టి రాసే వాళ్ళ మేము ఫోన్లు ఎక్కాల్సి వస్తున్నది. ఎందుకు? మీ చేతగాని ప్రభుత్వం వల్లనే. అంటే ఇప్పుడు మీరు కేబుల్స్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి కేబుల్స్ కట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీరు కేబుల్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కస్టమర్ల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? మరి కస్టమర్ నుంచి రెస్పాన్స్ అంటే మీరు ఎందుకు అవుతున్నారంటే మేము ఒకటే చెప్తున్నాం, క్లియర్గా గవర్నమెంట్ కట్ చేస్తున్నదని చెప్తున్నాం కస్టమర్స్కి. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, గవర్నమెంట్ కట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంటే కట్ చేస్తుందని మేము కస్టమర్లకు చెప్తున్నాం. ఇప్పుడు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆలోచన చేయాలి. కట్ చేసే ముందు ఒక ప్రత్యామ్నాయం చూపించాలి. ఏదైనా మనం పాత ఇల్లు కూలగొడుతున్నామంటే ఒక కొత్త ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో మనం ఆలోచన చేయాలి. కానీ గవర్నమెంట్ ఆ ఉద్దేశం చేస్తలేదు. ఆలోచన విధానం లేదు. గవర్నమెంట్కి ముందు చూపు లేదు. ఉంది కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు ఆదానికి అంబానికి మాట్లాడుకున్నారు కాబట్టి ఆ విధంగా కట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ కల్పించకపోతే అన్ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ఏం చెప్తారు? ఎంప్లాయ్మెంట్ ఇవ్వ చేతకాసిందండి. ఉన్న ఎంప్లాయ్మెంట్ తీసేసి రోడ్ల పాలు చేస్తున్నది. 2 లక్షల ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. మేము ఓన్గా చేసుకుని మాది మేము బ్రతుకుతున్నామంటే మమ్మల్ని బ్రతకనీయకుండా రోడ్డు పాలు చేస్తున్నారు. అరే రోడ్డు పాలు చేసే ముందు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఎందుకోసం కట్ చేస్తున్నారు? కట్ చేసే ముందు ఎంతమంది ఎంప్లాయీస్ బయటపడుతున్నారు? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, స్విగ్గీ జొమాటోకి ఆర్డర్స్ రావట్లేదు. ఇవన్నీ మీరు ఆలోచన చేయకుండా తుగులక్ పాలనలాగా కటింగ్ చేస్తే ఎంతమంది రోడ్లపైకి వస్తున్నారండి? మాది గవర్నమెంట్ ఆలోచన చేసి ముందు చూపుతోటి ఇప్పటికైనా స్టాప్ చేసి ఒక ప్రత్యామ్నాయం ఇవ్వాలి. లేదంటే ఇంకా భారీ ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఎందుకంటే మేమంతా ఇప్పుడు మా దగ్గర నాకు 5 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. మేమంతా 5 మంది అంటే 5 కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటే ఎంతమంది రోడ్ల మీద పడుతున్నారు? 2 లక్షల ఆపరేటర్లకు ఒక్కొక్కరింట్లో 5-6 మంది ఉంటే ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయండి? అది గమనించాలి. గవర్నమెంట్ మాత్రం గమనించాలి. కేబుల్ కటింగ్స్ ఆపాలని అంటున్నామండి. అంటే ఇప్పుడు వేలాది మంది చూసుకున్నట్టయితే వేలాది మందిగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఈ సమస్య ఎప్పుడైతే మన బట్టి విక్రమార్క ప్రభుత్వం వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫైబర్లు కట్ చేయమని చెప్పిర్రో అప్పటి నుంచి ఈ సమస్య స్టార్ట్ అయింది. వాళ్ళు ఏదో సులువుగా ఫైబర్లు కట్ చేయమని చెప్పారు కానీ అవి కట్ చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది తెలియదు. వాళ్ళు ఏదో 2 days కట్ చేసిండు. ఇప్పటికి 1 week అయినా మేము ఎంత పని చేసినా ఇప్పటి 1 week వరకు కూడా ఆ సమస్య ఉండదండి. నెట్వర్క్ అనేది అప్పు కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదో చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వ నిర్ణయాలన్నీ అట్లాగే ఉన్నాయండి. ప్రభుత్వం ఇప్పుడు మనం ఏదైనా చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఎంతో ఆలోచించి కుటుంబాలతో మాట్లాడి ఎట్లా చేద్దాం, ఏ విధంగా చేద్దామని మనం చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అటువంటిది ఒక ప్రభుత్వం కేబుల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేటర్ల గురించి వైర్లు కట్ చేయమని చెప్తుందంటే ఏమాత్రం చిన్న నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు చేసిన ఇప్పుడు ఈ పనుల వల్ల ఎంతో పెద్ద సమస్యలు వచ్చినాయి. వైర్లన్నీ కట్ చేసి రోడ్డు మీద పడేస్తున్నారు. అవి కూడా సరిగా క్లీన్ చేయట్లేదు. ఎంతోమంది ప్రజలకు కూడా మధ్యలో ఇబ్బంది అవుతుంది. అవి కట్ చేసి వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు మేము ఒక 10 రోజులు వర్క్ చేసినా ఇప్పుడు మా నెట్వర్క్ అనేది అవ్వకుండా మా పని నడవదు. ఇంకా కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళ కార్పొరేట్ సంస్థల నుంచి ఎంతో కొంత వాళ్ళ ప్రభుత్వానికి పోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ సపరేట్ పోల్స్ వేసుకున్నారు. ఇప్పుడు మిగతా ఆపరేటర్లు పోల్స్ వేసుకోమంటే ఎట్లా అండి? ఒక 1000 మంది ఆపరేటర్లు ఉంటారు. ఇక రోడ్డు మొత్తం 1000 ఎవరి పోల్ అంటే 1000 మొత్తం పోల్ వేస్తే రోడ్ ఎక్కడ ఉంటుంది? ఇక మళ్ళీ బ్యూటిఫికేషన్ అంటే నీకు ఎక్కడ ఉంటుంది? అది అన్ని పోల్లే ఉంటాయి కదా, రోడ్ అన్ని కబ్జా అయిపోతుంది. అట్లా కాదు కదా. మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ కుప్పలుగా వైర్లు కట్టి ఉన్నాయి, కేబుల్స్ కట్టి ఉన్నాయి. ఇది సరైనది అంటారా? మరి
అది అట్లా కాదండి. ఇప్పుడు ఇది ఒక 30 సంవత్సరాల నుంచి ఉంది. సో దీనికి మేము ఇట్లా కట్ చేయాలని చెప్తే దాంట్లో ఏవైతే డమ్మీ వైర్లు ఉన్నాయో అవి తీసేస్తారు. దానికి ఇంకా వేరే చర్యలు ఉన్నాయి, తీసేయండి అని చెప్పాలి. అంతేగాని ఉన్న పలంగా కట్ చేస్తే ఇది మొత్తం ఆల్ ఓవర్ సిటీ టోటల్ ఇంటర్నెట్ బంద్ అవుతుంది. ఓన్లీ ఒక ఇంటర్నెట్ అంటే ఎంతమంది వాడతారండి? స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ వ్యవస్థలు కూడా మొత్తం బంద్ అయిపోయినాయి కదా ఈ వారం రోజుల నుంచి. అంటే ఇప్పుడు ఏ సంస్థ కూడా పనిచేయని టైంలో, అంటే కరోనా టైంలో మీ సేవలు ఏ విధంగా ఉండే మరి అప్పుడు? కరోనా టైంలో మొత్తం మంది అందరు ఎక్కడ వాళ్ళు అందరూ ఉండిపోతే కరోనా టైంలో ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న ప్రజలకు కేబుల్ ఆపరేటర్లు కానీ ఇంటర్నెట్ ఆపరేటర్ కానీ మొత్తం కరోనాను పట్టించుకోకుండా మేము సర్వీస్ ఇచ్చినామండి. అప్పుడు గత 9 నెలలు మేము ఎవరు లేరు అక్కడ, అందరు ఇంట్లో ఉంటే మేము సర్వీస్ ఇవ్వబట్టే కదా వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ప్రభుత్వానికి సహకరించారు. ఆ మాత్రం చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. చెప్పండి బ్రదర్, అంటే మీరు 24/7 మీరు పనిచేసే సంస్థ ఏదైనా ఉందా? అంటే కేబుల్ ఆపరేటర్లు మీరు పనిచేస్తారు. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఈ విధంగా చర్యలు తీసుకుంటా ఉంది, దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి నిర్ణయం తప్పు నిర్ణయం అండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ వదిలేసి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంత పబ్లిక్ 1 lakh పైన మెంబర్స్ రోడ్డు మీద వచ్చి ఉన్నాము. ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, ఇష్టం నుంచి కట్ చేసి పడేస్తున్నారు. దానివల్ల ఎక్కడెక్కడ వర్క్స్ ఆగిపోయాయి. మేము కూడా 24/7 పనిచేస్తూనే ఉన్నాము, బట్ అయినా మాకు ఇంకా అవ్వట్లేదు. ఇలా కట్ చేయడం చాలా తప్పు. అది అంటే ఓన్లీ మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ల కేబుల్సే కట్ చేస్తూ ఉన్నారా, లేదంటే జియో, ఎయిర్టెల్ ఇవి కట్ చేస్తూ ఉన్నారు? లోకల్ ఆపరేటర్ అట్లా వాళ్ళు సొంతగా పోల్ వేసుకున్నారు, వాళ్ళే వదిలేసి ఇప్పుడు కొన్ని జాగాల్లో జియో వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళ ఏరియాలో కూడా ఎలక్ట్రిక్, వాళ్ళ రూల్ ఏంది, ఇప్పుడు ఎలక్ట్రిక్ స్తంభానికి ఉన్న వైర్లు కట్ చేయాలి. అలాంటప్పుడు కొన్ని ఏరియా జియో ఎయిర్టెల్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇవన్ ప్లేస్లో అక్కడ ఎలక్ట్రిక్ పోల్కు జియో కేబుల్ ఇంటర్నెట్ ఉన్నా కానీ దాన్ని కట్ చేయట్లేదు. దాన్ని వదిలేసి మావే సపరేట్ కట్ చేస్తున్నారు. అంటే ఎందుకు మరి కార్పొరేట్ సంస్థలనే ఎందుకు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏం టైప్ అయినా మాకు తెలియదు బ్రదర్, వాళ్ళు ఏం టైప్ అయినారు ఏందో ఇంటర్లో మాకు తెలియదు. ఇప్పుడు ఒక రూల్స్ తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ ఎలక్ట్రిక్ స్తంభానికి వైర్ ఉందన్నప్పుడు చేసినప్పుడు మొత్తం కంప్లీట్ కట్ చేయాలి కదా. అది జియో, ఎయిర్టెల్ మాత్రం వదిలేసి మిగతా మాత్రం చాలా అంటే చాలా దారుణంగా కట్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కుప్పలుగా పోల్ల దగ్గర వైర్లు కట్ చేసిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోల్ ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కట్ చేసిపోతాం. అట్లా ఇబ్బంది అయినప్పుడు మాకు ఒక పిటిషన్ చెప్పండి కదా, మాకు ఒక నోటిఫికేషన్ ముందు ఇవ్వండి కదా. దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మాకు ఎలక్ట్రిసిటీ బోర్డు మాకు చెప్తే మేము చేసుకుంటాం కదా నీట్గా. నువ్వు చెప్పు మాకు ఎక్కడికి ఇబ్బంది అవుతుంది అంటే మాకు నోటీసులు ఇవ్వండి, నీట్గా కట్టుకుంటే మేము కట్టుకుంటాం, రెడీ ఉన్నాం కదా. నువ్వు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నీ ఇష్టం సరే కట్ చేసుకుంటా పోతే నువ్వు కట్ చేసి 2 నిమిషాల పని, దాన్ని సెట్ అవ్వడానికి వారం 10 days పడుతుంది. ఇప్పటికి స్టిల్లో కూడా ఇంకా సప్లై ఇంకా కాలేదు. కస్టమర్ల బాధలు వాళ్ళే ఉన్నాయి, మా బాధలు ఎవరు చూడట్లేదు. ఇది అసలు ఇది కంప్లీట్గా ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వాలు మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తూనే మళ్ళీ కేబుల్స్ కట్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ప్రభుత్వాలు ఇప్పుడు ఇది ఒక్కటేగా సమస్య కదా, ఇంకా వేరే లేవు సమస్యలు. వర్షం పడుతుంది, రోడ్లపైన బొందలు పడి కింద పడి చనిపోతున్నారు. ఎలక్ట్రిక్ స్తంభాలు కూడా కస్టమర్లకు వేసే కేబుల్స్ కూడా నీట్గా సరిగా లేవు, సరిగ్గా టేపింగ్ కూడా ఇవ్వట్లేదు. అది ముట్టుకొని షాకే చనిపోతున్నారు. వీధి కుక్కలు చేయబట్టుకో చాలా పిల్లలు పీక్కో తినేస్తున్నాయి, దానికి ఎలాంటి చర్య లేదు. అసలు ఇవి ఏం సమస్యలు వదిలేసి ఓన్లీ దీనికి కట్టిన మాత్రం చాలా దారుణం అండి. అది ఇది తొందరగా ఆపేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంతే. ప్రతిపక్షాలు ఎందుకు పట్టించుకోవట్లేదు, మరి ప్రభుత్వం ఎందుకు ఈ వైఖరి చూపిస్తూ ఉన్నాడు, ఏం చెప్తారు? ఇది అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్లనే ఇలాంటి కేబుల్ కటింగ్ అవుతున్నది. ఈ కేబుల్ కటింగ్ అంటే ప్రపంచాన్ని కలిపేది కేబుల్ కటింగ్. నీకు నాకు ఈరోజు మన ఇద్దరం కలిస్తేనే, మన ఇద్దరం కలవకపోయినా కేబుల్ మన ఇద్దరిని కలుపుతుంది. అలాంటి కేబుల్ని కట్ చేసి కేబుల్ నోరు నొక్కి మా ఒక ఆపరేటర్లని నోరు నొక్కి మా ఒక కేబుల్ని కట్ చేసి ఈ వ్యవస్థ లేకుండా చేద్దాం అనేది గవర్నమెంట్ నిర్ణయం. ఇలాంటిది బంద్ చేయాలని మేము ఇక్కడికి ధర్నాకు వచ్చాం. అంటే ఇప్పుడు కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారన్నా? కార్పొరేట్ వ్యవస్థ పెంచి పోషిస్తే ఈరోజు ఏమంటారు, మార్కెట్ రేటు ప్రైస్ ట్యాగ్ ఉండాలి అనుకుంటే మాలాంటి లోకల్ ఆపరేటర్ ఉండాలి. మేము లేకపోతే కార్పొరేట్ ఆపరేటర్ ఎంత చెప్తే అంతని, కార్పొరేట్ వాళ్ళు ఎంత చెప్తే అంతే రేటు కొనాల్సింది. మనం ఫ్రీగా ఇన్కమింగ్ ఫోన్ వాడేవాళ్ళం ఇన్ని రోజులు, ఇప్పుడు ఇన్కమింగ్ కూడా డబ్బులు కట్టున్నాం. రేపు జస్ట్ మన ఇంటికి వచ్చి సర్వీస్ చేయడానికి కూడా 500 అడగవచ్చు, 1000 రూపాయలు కూడా అడగవచ్చు. 1 MBPS కూడా మళ్ళీ వాడాలని వస్తుంది. ఇప్పుడు 30 MBPS చేసిండు, మేము 100 MBPSకి వచ్చాము, 30 MBPS చేసిండు. అదే 30 MBPS మీరు 1000 రూపీస్ పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుంది పబ్లిక్కి. దీని గురించి ఆలోచించాలి గవర్నమెంట్. సమయంలో కూడా మీరు చాలా సేవలు చేసారు, అంటే ఇంటర్నెట్ ఆగకుండా చూసారని చెప్పేసి అంటున్నారు. కరోనా సమయంలో ప్రాణభయంతో జనాలు బయటికి రాకపోయినా సరే మేము కేబుల్ ఆపరేటర్ను బయటికి ప్రాణాలు పనంగా పెట్టి బయటకు వచ్చి మేము ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చినాము. ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల ఆన్లైన్ క్లాసులు అయినాయి, ఆన్లైన్ జాబులు చేసుకున్నారు, ఆన్లైన్ బిజినెస్ చేసుకున్నారు, హోటల్స్ నడుపుకున్నారు. జొమాటో కానీ ఇతర
ప్లాట్ఫామ్ మీద బిజినెస్ చేసుకున్నారు. ఈరోజు అన్ని బిజినెస్లు బంద్ అయినాయి. 40 లక్షల కనెక్షన్లు షట్ డౌన్లో ఉన్నాయి. ఇది గవర్నమెంట్ గమనించాలి. అధికారులు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళను కూర్చోబెట్టి మా యొక్క ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చలు జరపాలని మా యొక్క ఏదైతే రామంతపూర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ కేబుల్స్ వల్లనే 6 చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. ఇంకేం చెప్తారు మీరు? ఇదే మైకి తీసుకెళ్ళి ఒక 10వ తరగతి అబ్బాయి ముందర పెట్టి ఈ యొక్క ఫైబర్ వల్ల కరెంట్ వచ్చి చనిపోయారంట కదా రామంతపూర్లో అని చెప్తే వాడు ఏం చెప్తారో మీరు వినండి. 10వ తరగతి అబ్బాయి. ఈ ఐఎస్ ఆఫీసర్కి ఇంతనన్నా తెలివి ఉండాలి, కొంచెమైనా తెలివి ఉండాలి. నువ్వు ఇవాళ చెప్తున్నావు కేబుల్ కట్ చేయమని, రేపు మీ పరిస్థితి ఏమవుతుంది? మొత్తం ఈ వ్యవస్థ పోయిందంటే ఐటీ కంపెనీలు మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. ఎందుకు అని వెళ్ళిపోతాయి తెలుసా? ఒక్కొక్కరు ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఒక కంపెనీకి ఒక పర్సన్ మీద 2,000 లాభం ఉంటుంది. 2,000 నుంచి 3,000. వాని క్యాబ్, ఫుడ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఇంటర్నెట్ ఇవన్నీ సేవ్ అవుతున్నాయి వాళ్ళకు. ఒక కంపెనీకి ఒక పర్సన్ మీద 2,000 సేవ్ అవుతున్నాయి అంటే అరే ఈడ వ్యవస్థ బాగుంటే, ఇంటర్నెట్ వ్యవస్థ బాగుంటే ఐటీ కంపెనీలు ఆడ మనకు లాభాలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్లో అక్కడ పెడదామని చూస్తాయి. ఇలాంటి ఇంటర్నెట్ వ్యవస్థ లేదనుకో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో వేలాది మంది జీవితాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితి. లక్షలాది మంది బట్ట వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఏ పార్టీ ఆఫీస్ వాళ్ళు విలువలేదు, ఏ పార్టీ వాళ్ళు విలువలేదు. స్వచ్ఛందంగా వచ్చారు. కడుపు మండి వచ్చారు, కడుపు గాలి వచ్చారు. దీని గురించి గవర్నమెంట్ చర్చలు జరపాలని మా ఒక విన్నపం. సెక్రటేరియట్ కూడా కేబుల్స్ కనెక్ట్ ఆపేశారని చెప్పేసి మాట్లాడారు. గవర్నమెంట్ ఒకటి సర్వే ఇంటింటికి సర్వే నిర్మించారు కదా, మళ్ళీ ఒక సర్వే పెట్టండి. మీ యొక్క గవర్నమెంట్ ఆఫీసులకు ఏ ఇంటర్నెట్ పోతుంది, ఎంత తక్కువలో పోతుంది. పోలీసు వాళ్ళు ఉంటే 50%, కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఉంటే 50%. నేను ఏఈ అంటే సార్ తీసుకోండి సార్, మేము మమ్మల్ని చూడండి, మేము 50% ఫ్రీగా కూడా ఇస్తున్నాం. అదే ఒక జియో కంపెనీ, ఎయిర్టెల్ కంపెనీ ఇస్తుందా? వాని ఒక కుక్కని చూసి నడుస్తారు. పైసలు కట్టి పైసలు నెట్ పెట్టుకో అంటాడు. మేము ఆ ఒక ఏఈని కానీ డిఈని కానీ దేవునిలాగా చూస్తాం. సార్ మీ యొక్క కేబుల్స్, మీ యొక్క పోల్స్ మేము వాడుకుంటున్నాం, మమ్మల్ని ఏం చేయకండి, మేము మీ ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తాం, తక్కువకి ఇస్తాం, మా చుట్టానికి ఏమంటే ఇస్తాం, ఎవరికి ఏమన్నా మేము ఫ్రీగా ఇస్తున్నాం. కొందరికి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం అని వాళ్ళందరూ వచ్చి అందరూ అడగాల్సిన అవసరం లేదు. కొందరికి అయితే మేము ఇస్తున్నాం. చూసుకున్నట్టయితే చెత్త చెరువుగా అన్ని కేబుల్స్ వైర్లు కూడా కట్టడం మంచిది కాదు. ఒక్క నిమిషం. బ్యాచిలర్ రూమ్ ఉంది. బ్యాచిలర్ రూమ్ చెత్త చెదరంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ, ఒక పేరెంట్ వచ్చారు, అరే ఇలా చెత్త చెదర పెట్టుకోవద్దు అంటే అది నీట్గా చేసే బాధ్యత వాళ్ళది. లేదు మొత్తం తీసి బయట పడేసేయంటే ఏముంటుంది? ఇల్లు ఖాళీ ఉంటుంది. ఇది కూడా అలానే అవుతుంది. మొత్తం కేబుల్ కట్ చేస్తే దాన్ని పంచింగ్ చేయాలి, డిజైనింగ్ చేసుకోవాలి. డిజైనింగ్ గైడ్లైన్స్ ఇస్తే మేము డిజైనింగ్ చేస్తాం. నువ్వు డిజైనింగ్ అయినా మొత్తం కట్ చేసి కూడా అవుతుంది. ఏదో రాజు ఆ గుర్రం చచ్చిపోవడానికి ఏం కారణం అంటే గోడ కొట్టుర్రి. ఆ గోడ కట్టింది ఎవరు అంటే మంత్రి. ఆ మంత్రిని చంపురి. ఆ గోడ కట్టడానికి మంత్రికి ఆర్డర్ ఎవరు ఇచ్చినట్టు రాజు. ఆ రాజునే చంపురి అంటే నువ్వు చేస్తావు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తాడు, నువ్వే కదా ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్లో కూడా ఒక్క ఇల్లు కట్టుకోవడానికి వాడి జీవితం చచ్చిపోయే వరకు వాడు ఇంటి రూపాయి వేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. పోయిన గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మీరు కూడా కొట్టిరు అంటే గవర్నమెంట్ లోపాలే కదా. అంటే పోయిన గవర్నమెంట్కి అసలు గైడ్లైన్స్ ఉండదా? గవర్నమెంట్కి పట్టింపు ఉండదా? పేదవాడు అంటే ఎంత చులకన్నా పేదవాడి మీదనే ఇది. జియోని పెంచి పోషించారంటే ఈ రాష్ట్రంలో ఇంటర్నెట్ ఉండదు. జియోని పోసి పెంచినంటే కార్పొరేట్ సంస్థలు ఉండవు.